గాక. విశ్వాసమును బట్టి అనే మాటను ఈ సంవత్సరం అంతా ధ్యానించడానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు. విశ్వాసమును బట్టి అంటే నమ్మకమును బట్టి మన జీవితంలో, మన ఆశ్రయపురాల్లో, మన జీవితంలో దేవుడు విశ్వాసమును బట్టి విశ్వాస వీరులు ఎబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏ కార్యాలు చేయగలిగారో, చూడగలిగారో, పొందుకోగలిగారో అదే కృప మన మీద కూడా ఉన్నది. అదే విశ్వాసమును బట్టి మనం కూడా అవి పొందుకోగలుగుతాము అనే ప్రభు మనకు సెలవిస్తున్నమాట. హల్లెలూయా. ఎబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో వనవాసులైరి. చాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన, ఏదైతే అబ్రహాంకి ఇచ్చాడో దేవుడు వాగ్దానము, ఆ వాగ్దానానికి సమానముగా వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాను. 9వ వచనంలో ఒక్క అబ్రహాంకే కాదు ఆ వాగ్దానం, సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు కూడానంట. హల్లెలూయా. అదే మాట కొత్త నిబంధనలో చెప్తున్నాడు. అబ్రహాము పిల్లలు ఎవరో కాదు, విశ్వాస సంబంధులైన మీరే, మనకు కూడా సమానమైన వారసత్వం ఉందండి దాంట్లో, ఆ వాగ్దానం విషయంలో. విశ్వాసం బట్టి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలిపించుకుంటున్న దేవుడు విశ్వాసమును బట్టి సింహాపాలు దేవుడు అని కూడా దేవుడు చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. జెర్మియా పాల్ దేవుడు అని కూడా చెప్తాడు. హల్లెలూయా. ఎలైజా దేవుడు అని కూడా దేవుడు చెప్తాడు. హల్లెలూయా. ఎందుకు? అబ్రహాము ఇంకా పిల్లలేమి లేరు, రాలేదు, కానీ ఆ విశ్వాసమును బట్టి సమాన వారసులైన అంటున్నాడు అక్కడ. చూడండి 9వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు, ఆ వాగ్దానమునకు సమాన వారసులైన, అదే సమాన వారసులుగా యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము యొక్క వాగ్దానం ఇప్పుడు మనం సమాన వారసులం అవుతున్నాం. హల్లెలూయా. అందుకు మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం బట్టి ఆ వాగ్దానంతో పాటు, అబ్రహాము చేసిన వాగ్దానంతో పాటు సమాన వారసులుగా మనం మార్చబడతాం. చూడండి, ఈ విషయము మీకు ఇంకా బాగా అర్థం కావడం కొరకు మత్తయి సువార్త 8వ అధ్యాయము, సమాన వారసులైన దాని కొరకు. వాళ్ళు ఒక్క ఇస్సాకు, యాకోబే కాదు, మనం కూడా సమాన వారసులము. నీ విశ్వాసమును బట్టి నీకు ఆ వాగ్దానాలు నీకు వస్తాయి. 11వ వచనం, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడా, అక్కడేమో అబ్రహాముతో కూడా ఇస్సాకు, యాకోబులు వాగ్దానం బట్టి సమాన వారసులు. మత్తయి సువార్తలో యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఒరే, అబ్రహాంతో పాటు సమానంగా వారసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు తూర్పు నుండి వస్తున్న, భారతదేశం నుంచి వస్తున్న, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న సింహాగాడు ఉన్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. తూర్పు దేశాలు ఏమున్నాయి? జపాన్ దేశం ఉంది, చైనా దేశం ఉంది, ఇండియా దేశం ఉంది. హల్లెలూయా. ఇవన్నీ తూర్పు దేశాలు. హల్లెలూయా. సీమను ఫోన్ చేస్తున్నాడు, చూడమ్మ ఒకసారి కాల్ చేసి. ఇవన్నీ తూర్పు దేశాలు. ఈ తూర్పు దేశాల్లో
మనము సమాన వారసులుగా ఆయనతో పాటు అబ్రహాంతో పాటు కూర్చోబోతున్నామంట. అదే కదా అక్కడ చెప్తుండే యేసుప్రభు చెప్తున్నాడు. మళ్ళీ చదవండి. యేసుప్రభు చెప్తున్న విషయము చదవండి. మత్తయి సువార్త 8:11. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. ఆగండి. అక్కడ ముందే ఉన్నది. అక్కడ ఆదికాండంలో ఎబ్రాయీయుల రాసిన పత్రికలో అబ్రహాము యొక్క వాగ్దానానికి సమాన వారసులు ముగ్గురే అన్నట్టుంది అక్కడ. కానీ ఇక్కడేం చెప్తున్నాడు యేసుప్రభు? వాళ్ళతో పాటు ఈ తూర్పు దేశాల నుంచి వస్తున్న వాళ్ళు కూడా అబ్రహాము ఇస్సాకు యాకోబుతో పాటు వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళతో పాటు సమాన వాగ్దానాలను వారసత్వాన్ని పొందుకోబోతున్నారు అన్నాడు. అట్లాంటి విశ్వాసము మనకి కావాలి. హల్లెలూయా. అట్లాంటి వాగ్దానాలు అప్పుడు మనకి సొంతం అవుతాయి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడా పరలోక రాజ్యం అందు కూర్చుందురు గాని. ఇజ్రాయేల్ అనుకున్నారా? మా రాజ్యం వేరే మెస్సీయా వస్తాడు అనుకున్నారా? వాళ్ళ రాజ్య సంబంధం అండి. ఇజ్రాయేలీలు రాజ్య సంబంధులు అందరూ వెలుపటి చీకటిలో చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉన్నదని. అసలు రాజ్య కుమారులు వాళ్ళందరూ ఏమి వెళ్ళిపోతున్నారంట వెలుపటికి. కానీ మనం మాత్రము అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో సమానంగా వాగ్దాన వారసత్వాన్ని విశ్వాసమును బట్టి పొందుకోబోతున్నాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం బట్టి మనం పొందుకోబోతున్నాం. ఏంటి ఆ విశ్వాసం? యేసుక్రీస్తునందు విశ్వాసం. హల్లెలూయా. సిలువునందు విశ్వాసం. ఈ అబ్రహాము 3 విశ్వాసాల కోసం నేను చెప్తా, ఎక్కువ వెళ్ళటానికి లేదు. బోల్డ్ ఉన్నాయి ఆయన కొరకు మనం మాట్లాడుకుంటూ తవ్వుకున్నంత గనులు. ఒకటి, దేవుని ఇంటి కొరకు విశ్వాసం కలిగి ఉన్నాడంట. అందుకని పునాదులు గల పట్టణం కొరకు. అందుకని గుడారంలో ఉంటూ ఒక్కడే ఉన్నాడేమనుకుంటున్నాం మనం. అబ్రహాం కూడా కాదు. అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారు గుడారంలో ఉంటూ దేవుని పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. అంటే దేవుని ఇంటి కొరకు. దేవుని ఇంటి కొరకు నీకున్న విశ్వాసం ఏంటి? నీ ఇంటి కోసం కాదు, నీ ఇంటి కొరకు బోళ్ళంతే విశ్వాసం. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది కట్టుకోవాలి, అది కట్టుకోవాలి, ఇది కొనాలి, అది కొనాలి. మొన్న ఒక ఆమెకి దేవుడు చూపించాడంట. ఏమని? గుర్రం మీద వచ్చాడంట యేసుప్రభు. పచ్చగా ఉందంట. గుర్రం మీద వదిలేసాడంట, పైకి వెళ్ళిపోతున్నాడంట. అంటే ఏంటి? నువ్వు పైన వాటి మీద మనసు పెట్టే, కింద ఉన్న వాటి మీ ఊ సంబంధమైన వాటి మీద కాదు అని చెప్తున్నాడు దేవుడు ఆమెకి. ఆమె ఏమి ఎక్కడుంది? నాకు ఉంగరం ఎక్కడుంది, నాకు చీర ఎక్కడుంది, నాకు చెప్పులు ఎక్కడున్నాయి అంటుంది. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పైనున్న వాటి మీద మనసు పెట్టు. హల్లెలూయా. హల్లెలూయా. పైనున్న వాటి మీద మనసు పెట్టు. ఆయన పునాదులు గల ఆ పట్టణం మీద మనసు పెట్టాడు, విశ్వాసం ఉంచాడు. అందుకని గుడారంలో గుడారం అంటే గుడారం అనుకోకండి, ఇలా చిన్న టెంట్ వేసుకున్నాడు అనుకోండి. ఆయన పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. కానీ దేని కొరకు? సియోనులో వేయబోయే పునాది కొరకు గుడారంలో ఉంటానడు. అందుకని దావీదు అంటున్నాడు, ఒరే నేను పరుపు ఎక్కను, ఈ అబ్రహాం ఇస్సాకు యాకోబు నా తండ్రులలో ఆలకలాగా నేను మందిరం కట్టే వరకు, పునాదులు గల మందిరం వచ్చే వరకు, నేను ఆ స్థలం చూసే వరకు, అది మొదలయ్యే వరకు, ఆ పని మొదలయ్యే వరకు నేను పడక మీద కెళ్ళను, కిందే పడుకుంటా అన్నాడు. అది గుడారం అంటే. హల్లెలూయా. అందుకని అబ్రహాం ఇలా గుడారం వేసుకుని ఉన్నాడు, టెంట్లు వేసుకున్నాడు. అది కాదు నా ఉద్దేశం. అక్కడ అసలైన ఈ గుడారం కాదు, ఈ గుడారాన్ని, మహిమా గుడారాన్ని, ఈ శరీరం అనే గుడారాన్ని, మేముంటున్న ఇంటిని కూడా మార్చగలిగిన ఒక ఇల్లు ఉంది. అది పరలోకంలోంచి వస్తున్నటువంటి పునాదులు గల పట్టణం. ఆ పట్టణం వైపు తేరు చూశారు. వాళ్ళు మనసు అక్కడుంచారు, హృదయం అక్కడుంచారు, తలంపులు అక్కడుంచారు, ఆలోచనలు అక్కడుంచారు. అందుకనే అబ్రహాము ఇస్సాకు యాకోబులు నా తండ్రి, నా తల్లిదండ్రుల వాళ్ళు, నా పూర్వీకుల వాళ్ళు ఎలాగైతే పునాదులు గల పట్టణం కోసం చూశారో నేను కూడా
నాకు ఇంత పెద్ద ప్యాలెస్ ఉన్న దాని మీదకి ఎక్కను, ఆ ఇంటి కొరకే నా ఆశ భక్షించుచున్నది, నా తృష్ణంతా ఇంటి మీద ఉంది, నీ ఇంటిని గూర్చిన ఆశ నన్ను భక్షించుచున్నది అన్నాడు ఈ దావీదు. అదే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవితాల్లో వాళ్ళ నివసిస్తున్న గుడారాల్లో కొరకు వాళ్ళకు మనసు లేదు, పునాదులు గల పట్టణంలో ప్రవేశించాలన్నారు. దాన్ని డిక్లేర్ చేస్తున్నారు యేసుప్రభు. ఆ పునాదులు గల పట్టణం వచ్చేసింది, ఆ పునాదులు గల పట్టణం యెరూషలేము పట్టణం వచ్చేసింది, ఆ పునాదులు గల పట్టణం యెరూషలేములో ఆ బంగారు పట్టణంలో వీళ్ళు కూర్చున్న వాళ్ళతో సమాన వాగ్దానం పొందటానికి ఇదిగో తూర్పు నుంచి ఒకడు వస్తున్నాడు సింహ అంటున్నాడు. హల్లెలూయా. తూర్పు నుంచి ఒకడు వస్తున్నాడు, సింహగాడు కొడుకులు 2 వస్తున్నారు, 3 వస్తున్నారు అన్నాడు, ఇంకొకటి రాళ్ళు. హల్లెలూయా. అది ఆ ఆశ ఉండాలి, ఆ తృష్ణ ఉండాలి. మొదటిది. చాలా ఉన్నాయి ఆయన కొరకు, నేను చెప్పుకోలేను అసలు. ఆయన కోసం చెప్పడానికి నాకు అర్హత కూడా లేదు. అబ్రహాము విశ్వాసమును బట్టి ఏమేమి చేశాడు, ఇస్సాకు విశ్వాసం బట్టి ఏమేమి పొందుకున్నాడు, యాకోబు విశ్వాసం బట్టి దేవుని ఇల్లుగా ఎలా మార్చబడ్డాడో. హల్లెలూయా. కానీ మనకు చెప్తున్నాడు ఆయన తన ఇంటి కొరకు, తన ఇంటి వారి కొరకు, తన బంధువుల కొరకు కాదు ఉన్న చింతంతా యెరూషలేము అనే పునాదులు గల పట్టణం కొరకు. మనకు దేవుని మందిరం కొరకు నీకు ఎంత ఆశ ఉంది అబ్రహాముకున్నట్టు. దేవుని సేవ కొరకు ఎంత ఆశ ఉంది, దేవుని సువార్తను కొరకు ఎంత ఆశ ఉంది, దేవుని సువార్త కొరకు తన కొడుకునివ్వడానికి ఎంతో ఇష్టపడ్డాడంట ఆయన, దుఃఖపడలేదంట. హల్లెలూయా. మనకెక్కడుంది? కాబట్టి సమాన వారసులుగా పడమటి నుంచి తూర్పు వరకు ఉన్నటువంటి ప్రజలు ఆ వాగ్దానమును బట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో సేమ్ లెవెల్లో కూర్చోబోతున్నారంట. హల్లెలూయా. అది వాగ్దానం అంటే. హల్లెలూయా. చూడండి, తర్వాత కొడుకు విషయంలో ఏ విషయంలో? కుమారుడు విషయంలో అర్పించటానికి ఆయన రెడీగా ఉన్నాడంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించును. చూడండి. రాజులను సంహరించి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు, లోతు యొక్క కుటుంబం విషయంలో, లోతు యొక్క సొదొమ గొమొర్రా పట్టణపు రాజులందరినీ పట్టుకోవడానికి వచ్చినటువంటి ఎంతమంది రాజులు ఉన్నారో వాళ్ళందరినీ హతము చేసి వస్తున్నప్పుడు దేవుడు దీవించాడంట. ఇదే అర్మగిద్దోను యుద్ధం అంటే. ఇదే అర్మగిద్దోను యుద్ధం అంటే. యేసు ప్రభువు కూడా అర్మగిద్దోను యుద్ధము చేసిన తర్వాతనే అన్ని వంశావళికి రావాల్సిన దీవెనలు ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సంహారం చేసి తిరిగి వచ్చినప్పుడు అబ్రహాము ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు పక్కన ఇంకో పదం ఉంటుంది. 10వ వంతుకి 10వ వంతులు అనే దానికి ముందు ఒక పదం ఉంది. ఏమనుంది? అబ్రహాము అన్నిటిలో. ఎన్నిటిలో? అన్నిటిలో. కొడుకుని కావాలా తీసుకో అన్నాడు, అంతే. కొడుకుని కావాలంటే తీసుకోయా అన్నాడు, అంతే. 10వ భాగం. ఏది కావాలంటే అన్నిటిలో. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మొదలైంది 10వ భాగం అనే కాన్సెప్ట్. ధర్మశాస్త్రం అనేది రాకముందు ఇస్తున్నాడు. లేవీయుడు అనేవాడు ఇంకా పుట్టకముందు ఇస్తున్నాడు. లేవీయుల్లో యేసుక్రీస్తు ఇంకా గర్భంలోకి రాకముందు ఇస్తున్నాడు 10వ వంతు. ఎలా వస్తుంది అనుకుంటున్నా బ్లెస్సింగ్?
అన్నిటిలోనూ ఇవ్వాలి. నీ టైంలో, నీ కాలంలో, నీ ప్రార్థనలో, నీ విశ్వాసంలో, నీ కొడుకు, నీ కూతురు, నీ పిల్లలు, నీ భార్య, నీ డబ్బు, నీ వాహనము ఏది ఉందో అన్నిటిలోనూ దేవునికి ఇవ్వాలంట. హల్లెలూయా. అన్నిటిలో. అది నేను దాని కొరకు చదివిస్తున్నాను. ఎదుర్కొని దీవించడానికి వచ్చాడంట. ఆ రోజును చంపడం ఏంటి, ఈయన దీవించడం ఏంటి, ఈయన ఎదుర్కొని వచ్చి. హల్లెలూయా. రాజులను కొంతమంది చంపుతున్నాడండి ఈయన. ఆ రాజుల లిస్ట్ ఉంది. ఆ రాజులు సిద్ధోములో, ఉప్పుల్లో, ఊబులో దిగిపోయి పడిపోయి ఉన్నారు. మొనలు తీసిన వాళ్ళని తీసుకొచ్చి కొట్టి చంపేశాడు. అప్పుడు అబ్రహాము వెళ్ళలేదు దేవుని దగ్గరికి. అబ్రహాము దగ్గరికి దేవుడు దిగి వచ్చాడంట. దేవుడు దిగి వచ్చి కొలసం పట్టుకుని వస్తున్నాడు. దిగి వచ్చి ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించను, ఎవడు అంటే యేసు ప్రభు. హల్లెలూయా. కలుసుకొని ఆశీర్వదించెను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీషెదెకు నిరంతరము, అనగా ఏ పునాదులు గల పట్టణం కొరకు ఏం చూస్తున్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు నిరంతరము యాజకుడిగా ఉన్నటువంటి వాడుకు 10వ వంతు ఇస్తాడంట. కొడుకుని ఇస్తానంటున్నాడంట, డబ్బు ఇస్తానంటున్నాడంట, మేకని ఇస్తానంటున్నాడు, గొర్రెని ఇస్తానంటున్నాడంట. హల్లెలూయా. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత గొర్రెని ఏం చెప్తున్నారు, కానీ ధర్మశాస్త్రం రాకముందు అబ్రహాము బలిపీఠం కట్టి గొర్రెనిస్తున్నాడు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత యేసు ప్రభువు బదులుగా గొర్రెనిస్తున్నామని చెప్తున్నారు. ధర్మశాస్త్రం రాకముందు మోరియా పర్వతం మీద తన కుమారుని కట్టెల మీద సిలువుకు సాక్షిగా, యేసుక్రీస్తుకు ముందుకు సాక్షిగా, యేసుక్రీస్తుకు బదులుగా తన కుమారుని సిలువెక్కిచ్చాడు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నీకు వచ్చినన్నింటిలో 10వ వంతు ఇస్తానన్నాడు. కానీ ధర్మశాస్త్రం రాకముందు అబ్రహాం అన్నిటిలోనూ 10వ వంతు ఇస్తున్నాడు. ఈ ఎవడయ్యా ఈ యాజకుడు అంటే కనుక, ఎవడయ్యా ఎదురొచ్చి దీవించిందంటే కనుక, ఆ దీవెన నీ మీదకి రావాలంటే అబ్రహాం అన్నిటిలోనూ ఎట్లా నమ్మకంగా ఉన్నాడు, నీవు నేను మనం అన్నిటిలోనూ నమ్మకంగా ఉండాలి. అది చెప్తున్న విషయం. ఎవడంటే ఆయన దీవించింది నజరేయుడైన యేసు. హల్లెలూయా. నజరేయుడైన యేసు ఆయన దీవిస్తున్నాడు. దీవించినప్పుడు ఎవడయ్యా ఇతనంటే గనక, ఇతని పేరు షాలేము రాజు. ఎవడు ఈ షాలేము రాజు అంటే, నిరంతరము నేను చూస్తూ ఉన్నాను కదా ఒక పరలోక పట్టణము, దానికి నిరంతరము యాజకుడై ఉన్నాడు. అసలు యాజకత్వం అక్కడ జరుగుతుందని మనకేం తెలుసు అంటే, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత యాజకత్వం మొదలైంది. అలా ఆ ధర్మశాస్త్రం రాకముందు, యాజకత్వం రాకముందు, లేవీడు అనే ఒకడు పుట్టకముందు, ఆ లేవీలకు గోత్రం ఒక రాకముందు, ఆ లేవీలు గోత్రమే యాజకత్వం చేయాలని రాయకముందు, ఆ లేవీలు కడుపులో యేసు అనే ఎవడో వచ్చి ఎవరిని కలుసుకున్నాడో అని రాస్తున్నా, ఆ యేసు ఈయన కలుసుకుని నిరంతరము యాజకుడిగా ఉండబోతున్నానని ప్రత్యక్షపరుచుకున్నాడట దేవుడు. హల్లెలూయా. 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 కాబట్టి ఈ పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి యాజకుడు పెద్దోడు కాదు, గొప్పోడు కాదు, చిన్నోడు మరణిస్తాడు. కానీ పరలోకం ఉండేవాడు, మరణం లేని వాడికి యాజకుడిగా ఉన్న ఆయనకి 10వ వంతు ఇస్తున్నాడు. ఇప్పుడు నీ కుమారుని ఇవ్వాలి, నీ కూతుర్ని ఇవ్వాలి, నీ అన్నిటి విషయాలు 10వ వంతు ఇవ్వాలి. ఒక్క టైత్ అనే విషయం దగ్గర ఆగిపోతున్నారు. సార్వత్రిక సంఘం అంతా నీ దశమభాగం ఇచ్చావా, ఒక్క టైత్ విషయం అడగట్లేదు దేవుడు, అన్నిటిలోనూ అన్నాడు అంతే. హల్లెలూయా. అబ్రహాం కుమారుని సైతం ఇచ్చి ఉన్నాడు, అందుకనే నా కొడుకుల్ని ఇచ్చేశాను. హల్లెలూయా. చూడండి, మెల్కీసెదెకు నిరంతరము యాజకుడే ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చేటి షాలేము రాజు అని అర్థము. హల్లెలూయా. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. వీళ్ళందరికీ తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. యాజకత్వం ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత యాజకత్వం చేశాడు. కానీ యేసుకి తల్లి లేదు, తండ్రి లేడు. ఎందుకంటే నిరంతరము యాజకుడైన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మనల్ని దీవించడానికి
వచ్చాడు అబ్రహామును దీవించడానికి. ఆ అబ్రహామును దీవించడానికి వస్తే అది అబ్రహాంకు ఒక్కడికైనా ప్రభు అంటే లేదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు సమాన వారసులు అన్నాడు. అదేంటి ప్రభు అక్కడ వరకు అంటే యేసు ప్రభు అంటున్నాడు, లేదు, తూర్పు నుంచి వచ్చేవారు కూడా అబ్రహాంతో పాటు, ఇస్సాకుతో పాటు, యాకోబుతో పాటు నేను కూర్చోబెడతాను, వాళ్ళలో కూడా సమాన వారసత్వం పొందిన వాగ్దానం ఉన్నారు, అది విశ్వాసమును బట్టి అన్నాడు. హల్లెలూయా. నా కొడుకు అన్నాడా, నిన్నే రాసుకోవాలి నువ్వు అన్నాడు వాక్యం. ఏంటి, నిన్నే రాత్రి రాసుకోవాలన్నాడు. రాట్లే రాసుకోవడానికి. హల్లెలూయా. వస్తేనే రాసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బాగా తాకింది పొద్దుటి, రాసుకుంటున్నాను. చెప్తున్నారు ప్రభు రాసుకుంటున్నాను, చెప్తున్నారు ప్రభు రాసుకుంటున్నాను. నాకేం తెలుస్తుంది, నేను ఎప్పుడైనా విన్నానా ఎప్పుడన్నా ఇది? హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములో నివసించుచు అన్నాడు. అన్య దేశంలో ఉన్నట్టుగా ఇద్దరు ఎంత గనుడో చూడండి యేసుప్రభు కోసం. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులు 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారుల్లో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చెప్పిన వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేని వాడైన మెల్కీసెదెకు, ఎవరితో? ఈ లేవి వంశములతో సంబంధం లేని వాడైనా, తల్లిదండ్రులు లేనటువంటి మెల్కీసెదెకు అని యేసు ప్రభు అబ్రహామును వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. అసలు ఆ 10వ వంతు తీసుకున్న తర్వాత వాగ్దానం పొందిన వాడిని ఆశీర్వదించడం ఏంటి? హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు సమాన వారసులుగా. కానీ ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందంటే 10వ వంతు పుచ్చుకున్న తర్వాత ఆశీర్వదించాలని రాయబడించాడు 6వ వచనం. చూడండి ఎంత సీక్రెట్ ఉంది దీంట్లో. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకని యేసు అబ్రహామును వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వారిని అనగా అబ్రహామును ఆశీర్వదించెను. ఆ వాగ్దానానికి నువ్వు వారసులుగా మారాలంటే విశ్వాసమును బట్టి, క్రీస్తును బట్టి, సిలువను బట్టి, రక్తమును బట్టి, వాక్యమును బట్టి, ఆత్మను బట్టి ఆ సమాన వాగ్దానం నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆశీర్వాదం నీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించాను. చూడండి ఎంత చక్కటి మాట. 10వ వంతు పుచ్చుకోవడం తర్వాత వాగ్దానాలు పొందిన వాడిని ఆశీర్వదించడం ఏంటి? హల్లెలూయా. 10వ వంతు పుచ్చుకున్న తర్వాత అంటే 10వ వంతు ఇవ్వడానికి చాలామంది ఇసుగు చెందుతున్నారు. ఇవ్వాలా, కొత్త నిబంధనలో ఎక్కడుందరా అంటున్నాడు. ఇదిగో ఇక్కడ ఉంది. 10వ వంతు ఇచ్చిన తర్వాతనే వాగ్దానాలు పొందిన వాడిని ఆశీర్వదించాను. ఆ వాగ్దానాలు ఆశీర్వాదంగా మార్చబడ్డాయంట. నీ కుమారుని ఇస్తానన్నాడు, ఇవ్వరా. కానీ ఎప్పుడైతే 10వ వంతు ఇచ్చాడో ఆ కుమారుడు వచ్చేసాడు. హల్లెలూయా. నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాన్నాడు, అవలే. కానీ ఇస్సాకు, యాకోబు అనేటువంటి యాకోబు అబ్రహాం నుంచి కుమారులు వచ్చేసారు. 12 గోత్రాలు యాకోబు నుంచి వచ్చినాయి. అది ఇజ్రాయేలు యొక్క గోత్రములుగా మార్చబడ్డాయి. ఆ ఇజ్రాయేలు గోత్రములే ప్రభు 12 పునాదులు గల పట్టణంగా ఎన్నుకున్నాడు. ఆ పట్టణం రాకముందే, ఈయన అబ్రహాము పిల్లలు పుట్టకముందే ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడని రాశాడు. హల్లెలూయా. ఆ వాగ్దానాలన్నీ ఆశీర్వాదాలుగా మారిపోయి మన జీవితంలో, మన క్రిస్టియానిటీలో, లేదా మన సేవలో మనకిచ్చిన వాగ్దానాలు నీ 10వ వంతు మీద ఆధారపడి ఉందని చెప్పడానికి వాక్యాన్ని చూపిస్తున్నాను. హల్లెలూయా. అలా మాడితే సింహాపాస్టర్ డబ్బుకో, నేను విశ్వాసం బట్టి బ్రతుకుతాను. హల్లెలూయా. విశ్వాసం మూలంగా జీవిస్తాం. మనుషుడు రొట్టె వలంగా కాదు. ఎన్నో విశ్వాస
విశ్వాసంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో మహత్కార్యాలు లైఫ్లో చూస్తూ ఉన్నాను, ఇంకా ఎన్నో చూడబోతున్నాను కోట్ల కొలది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ 6వ వచనంలో క్లారిటీ ఇస్తున్నాడు, వాగ్దానమును 10వ వంతు ఇచ్చిన తర్వాత ఆశీర్వదించాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి 10వ వంతులు ఏదో సీక్రెట్ ఉంది ఆశీర్వాదానికి. ఆశీర్వాదం యొక్క రహస్యం అంతా 10వ వంతులో ఉంది. 10వ వంతు అంటే ఇది ఒకటే కాదని నేను చెప్తాను, ముందునే చెప్తాను నేను. 10వ వంతు అనేది ఇది ఒకటే కాదు. 10వ వంతు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత 10వ వంతు ధర్మశాస్త్రంలో ఇంకో 10వ వంతు ఏముంది? నీ మొదటి పుట్టిన కుమారుని ఇవ్వాలని. మరి అబ్రహాముకు ధర్మశాస్త్రం ఉందా? కానీ మొదటి పుట్టిన కుమారుని ఎందుకు సిలువకి ఇచ్చాడు? గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నీ మొదటి తొలిచూలు పుట్టిన మందలో ఉన్న పిల్లలు పట్టుకొచ్చి బలిపాలే. కానీ అబ్రహాం ఎందుకు బలిపీఠం కట్టి హాయికిని బేతేలకు మధ్యన హాయి దగ్గర కట్టాడు, బేతేల దగ్గర కట్టాడు, సింధూరవనం దగ్గర కట్టాడు, పట్టిన ప్రతి బలిపీఠం దగ్గర ఎందుకు తన మందలో ఉన్న గొర్రె పిల్లని ఇస్తున్నాడు? అదే చెప్తున్నాడు. అసలు ఈ ఈ లేవీ గోత్రం రాకముందు, వాడు నా కొడుకులోనే ఉన్న ముందు అబ్రహాము కొడుకు పుట్టాలి, అతని పేరు ఇస్సాకు కొడుకు పుట్టాలి, యాకోబు కొడుకులు పుట్టాలి, ఆ కొడుకుల్లోంచి రావాలి లేవి, వాళ్ళలోంచి రావాలి యేసు. ఆ యేసు అనేవాడు లేకముందు ఆ యేసుకి ఇస్తున్నాడు ఈయన. మెల్కీసెదెకు క్రమం ప్రకారం అలా చేయకున్నాను. మెల్కీసెదెకు క్రమం ప్రకారం నిరంతరము యాజకుడైన వాడికి ఇస్తున్నాడు. ఇది మా ఉంటే కనుక ఆ కాలంలో సీజన్లో వస్తాడు యాజకుడు. ఎవడు? లేవీయుడు. తర్వాత వెళ్ళిపోతాడు, తర్వాత చచ్చిపోతాడు. కానీ నిరంతరము జీవించిన వాడిని అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. ఆ నిరంతరము జీవించేటువంటి వాడికి ఇస్తున్నాడు. అది సిలువ రక్తము ద్వారా చేయబడిన నిబంధన. ఇప్పుడు ఆ రక్తం దగ్గరికి వచ్చే వీడు బలారాధనకి. హల్లెలూయా. కాబట్టి 10వ వంతు అనేది పిల్లల దగ్గర ఉంది, పశువుల దగ్గర ఉంది. మొన్న మా చెట్టుకి కొబ్బరికాయలు కాసినాయి. మా అమ్మ చెప్పింది, నీకు కొడుకులు ఇస్తున్నాను అన్నట్టుగా చూపించింది, మాట్లాడింది. ఆ కాయలు అలాగే భద్రంగా ఉంచి కూటారు వచ్చి కోతన్నా పోయిన వాళ్ళ పట్టుకెళ్ళి పాటెట్టాం. ఆ ఎట్టుకొచ్చి మొన్న మీటింగ్లు, మార్చి మీటింగ్లో 25, 26 మీటింగ్లో ఆ కొబ్బరికాయలు పట్టుకొచ్చి అందరూ తింటున్న దాంట్లో వేసాం. మాకు ఇచ్చిన దాన్ని 10వ వంతు మేము చేసాం. పంటలో కూడా మా అమ్మ మా నాన్న దగ్గర నుంచి ఆ విషయం నుంచి వస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి నీ సమయం ఇవి, నీ ప్రార్థన ఇవ్వు, నీ సువార్త సమయం ఇవ్వు, సంఘం కొరకు ఇవ్వు. అందుకని ఆయన పునాదుల పట్టణం కొరకు ఎదురు చూశాడంట, ఆశపడ్డాడంట. దావీదు ఆశపడ్డాడంట. అందుకని దావీదుకి విస్తారమైన సమృద్ధి అంట. హల్లెలూయా. విస్తారం. చూడండి, ఆశీర్వదించిన 7వ వచనం చూడండి. తక్కువవాడు ఎక్కువ అని చేత ఆశీర్వదించబడును. నన్ను మాట నిరాక్షేపమై ఉన్నది. అంటే అది జరగంది అన్నది. తక్కువ వాడు ఎక్కువ వాడి చేత ఆశీర్వదించబడటం అనేది. ఇవి ఎవరి కోసం చెప్తున్నాడు? మరియు లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు ఈయన చావుకు లోనైన వాడు కాదు, మృత్యుంజయుడు లేచిన వాడు యేసు ప్రభు. ఆయనకి ఇస్తే ఆ యాజకులందరూ యేసుక్రీస్తుకి రిప్రజెంటేషన్, సాదృశ్యంగా ఉన్నారు అంతే. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తు రక్తంలోకి, సిలువలోనికి వచ్చిన తర్వాత అసలైన యాజకుడికి మనం ఇవ్వగలిగితే నీ 10వ వంతుని. హల్లెలూయా. దొంగ అనే నేపం మొదలుపోతుంది. అప్పుడు ఆశీర్వాదపు వాకిళ్ళు విప్పుతాడంట, శోధించమని అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనకేమను మరియు లేవి క్రమం చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనిచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందిన వాడు పుచ్చుకొనిచున్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసు. నువ్వు 10వ వంతు ప్రార్థనించినా సరే ఆయన తీసుకుంటాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన 100 మార్చిస్తాడు నీకు.
హల్లెలూయా. 10వ వంతు నువ్వు సేవ చేసినా ఆయన తీసుకుంటాడు, దాన్ని ఆశీర్వదిస్తాడు. మామూలుగా కాదు, నీకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఆ వాగ్దానాలు ఫలించలేదు, ఆశీర్వదించబడలేదు. కానీ 10వ వంతు ద్వారా ఆశీర్వాదం వచ్చేస్తుంది అంటున్నాడు 6వ వచనంలో. హల్లెలూయా. నీ కొడుకున్నాడు ఎప్పుడు ఇవ్వలేదు, నీ కొడుకుని ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం అంతా వాగ్దానాన్ని ఆశీర్వాదంగా మారిపోతాయి. నీ ధనం ఉంది ఎప్పుడు ఇవ్వలేదు, 10వ వంతు ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని ఆశీర్వాదంగా మారిపోతాయి. నీ సమయం ఉంది ఎప్పుడు ఇవ్వలేదు దేవునికి, ఇచ్చిన తర్వాత 10వ వంతు. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ 3 years క్రితం 4 years క్రితం మీ సమయం ఇవ్వండి ముందు దేవునికి అని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మీ డబ్బు ఇవ్వండి రా బాబు, ముందు మీ సమయం ఇవ్వండి, మీ ప్రార్థన ఇవ్వండి, సువార్తకి మీ శ్రమనివ్వండి, సేవ కొరకు సహకారం ఇవ్వండి, 10వ వంతు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆయన నీ వాగ్దానములను దీవించి ఆశీర్వదించి విస్తరింపచేస్తాడు. హల్లెలూయా. జీవించున్నాను సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు, యేసులో పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధముగా చెప్పిన యెడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. హల్లెలూయా. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిగినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఇంకో ఉపమానం కూడా చెప్తున్నాను ఇక్కడ. అంతేకాదు, లేవీలు కూడా తీసుకున్నారు నా దశమ భాగాన్ని. ఎలా తీసుకున్నారంటే, నా గర్భంలో లేవీలు ఉన్నారు, నా గర్భంలో ఇస్సాకు యాకోబులో లేవీడు వచ్చాడు, వాళ్ళు లేరు, కానీ నేను ఇచ్చినప్పుడు నా గర్భంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పొందుకున్నారు అన్నాడు. హల్లెలూయా. అందుకే చెప్పినాడు చూడు. అంతేకాక ఒక విధముగా చెప్పినాడు, ఇంకొక విధంగా చెప్తే గనక దాన్ని 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. అబ్రహాం ద్వారా ఎలా ఇచ్చాడు? అసలు లేవి లేనప్పుడు ఇస్సాకే లేదు కదా. ఏమండి, అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. ఎవరికి? లేవీలకి. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు, అనగా యేసుప్రభుని యేసయ్య కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని, అనగా అబ్రహాము అనే పితరుని గర్భములో ఉండెను. ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల ఆ అహరోను క్రమములో చేరని వాడని. ఎవడేసు ప్రభు? ఆ అహరోను క్రమంలో చేరని వాడని చెప్పబడక, చేరినవాడు, క్షమించాలి, చేరినవాడని చెప్పబడక, అంటే చేరలేదంట. ఎవరి వంశంలో? అబ్రహాం వంశంలో చేరలేదండి యేసు ప్రభు. అబ్రహాం వంశంలో చేరలేదు, లేవి వంశంలో చేరలేదు. సపరేట్ అయిన, తల్లి లేనివాడు తండ్రి లేనివాడు, నిరంతరము యాజకుడై ఉన్నటువంటి దేవాది దేవునికి ఇస్తున్నాం ఆయన చేతిలో. హల్లెలూయా. ఆ చేతిలో పెట్టారంట 5 రెట్లు 2 చేపలు. హల్లెలూయా. ఆ చేతిలో పెట్టారంట లాజరు అనే మృతదేహాన్ని. హల్లెలూయా. ఆయన చేతిలో పెట్టారంట యాయీరు కుమార్తెనా సరిగా నాకు గుర్తు రావట్లే. ఒక విధవరాలు యొక్క కుమారుడు శ్మశానాన్ని పెట్టారంట. హల్లెలూయా. పరలోకంగా మార్చేసాడంట, జీవంగా మార్చేసాడంట. గంపలు 12 గంపలు మిగిలి అనుభవంలోకి మార్చేసాడంట. అంటే నీవు దశమ భాగమును, నీకున్నటువంటి దశమ భాగము అసలు శ్రేష్టమైంది కాకపోయినా, నువ్వు చేతకానిదని కాకపోయినా, ఆయనకు కొంచెం ఇవ్వగలిగితే కనుక నీది, దాన్ని మార్చేస్తాడు, వాగ్దానాల ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు ఆయన. శాపాన్ని, పాపాన్ని, దరిద్రాన్ని, మరణాన్ని అన్నిటినీ ఆయన చేతిలో పెడితే మార్చేస్తాడు. ఎందుకంటే ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు, చావులేనివాడై ఉన్నాడు, మరణమును జయించినవాడు ఉన్నాడు, సమస్తం ఆయన వంశమై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసమును బట్టి ఆ వాగ్దానం పొందుకోవాలంటే మనం అప్పుడు ఇస్సాకు, యాకోబు, అబ్రహాం తోటి సమాన వారసులుగా అబ్రహాం యొక్క కుడిపార్శ్వమున మనల్ని కూడా కూర్చోబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి,
ఆ లేవుడు యాజకులే ఉండగా ప్రజలు ధర్మశాస్త్రం ఇవ్వడు కనుక ఆ యాజకులను సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల ఆ హరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చెప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? హల్లెలూయా. వేరే యాజకత్వం చేయడానికి, లేకపోతే ఈ యాజకుడు రాలేదనుకోండి, మనకు సమాన వారసులుగా అవడానికి సిలువ ద్వారా మనకు సంధి ఉండకపోయేది. ఈ యాజకుడు వచ్చి సిలువలో మరణించాడు కాబట్టి, ఆ రక్తం కార్చాడు కాబట్టి, నేను కూడా యాజకత్వం చేయడానికి మీరు కూడా రాజులైన యాజకుల సమూహం అని కొత్త నిబంధనలో మన కొరకు మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతున్నది అన్ని జనుల కొరకు. హల్లెలూయా. ధర్మశాస్త్రం మాది, దాంట్లో ఉన్న పాఠాలు మావి, మూఢోపదేశాలు మావి, ఆజ్ఞలు మావంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. కానీ ఒక యాజకుడు వచ్చాడు, లేవీల్లోంచి రాలే, వాళ్ళలో చేరలే, బయటి నుంచి వచ్చి మనల్ని విమోచిస్తున్నాడు. అబ్రహాముకి ముందుగా ప్రకటించబడిన సువార్త అది నమ్మాడు అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నమ్మిన మనకి ఆయనతో పాటు సమాన వారసులుగా, అలా కొడుకులతో పాటుగా మనం కూడా కొడుకులుగా, ఆయన కుమారులుగా చేర్చుకుంటాడంట. ఆ విషయాన్ని చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-9 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-9 వచనాలు. కాబట్టి ఎవడైతే విశ్వాసము కలిగి ఉంటాడో వాడే ఆ సంబంధే. సంబంధము రక్తాన్ని మించి పుట్టి రాలేదురా, విశ్వాసం బట్టి పుట్టింది అన్నాడు. ఆగాలి. రక్తం బట్టి పుడితే రాజ్య సంబంధాన్ని పిలువబడుతున్న వాడు వెలుపట్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ అన్యజనులను పిలువబడుతుంది నరకానికి వెళ్ళబోతున్నారు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. విశ్వాసమును బట్టి అబ్రహాం యొక్క సంబంధులు అయిపోయారు. అబ్రహాం యొక్క రక్తము వీరిలోకి వచ్చేసింది అంటున్నాడు. హల్లెలూయా. విశ్వాస సంబంధులే అబ్రహాం సంబంధులు. విశ్వాసం బట్టి అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునండి. ఎవరి ద్వారా విశ్వాసం బట్టి అంటే యేసు శిలువ యజ్ఞము బట్టి, రక్తమును బట్టి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా. 9వ వచనం చదవాలి. కాబట్టి విశ్వాస సంబంధులు విశ్వాసము గల అబ్రహాముతో కూడా. ఆమేన్. అయిపోయింది. ఎలా? ఈ దశమభాగం అంటే 10వ నువ్వు నెలంతా సంపాదించే దాంట్లో అది కాదురా బాబా. అన్నిటిలోనూ కొడుకునిచ్చాడు, గొర్రెనిచ్చాడు. అర్థమవుతుందండి. తన బలాన్ని ఇచ్చాడు, తన ప్రార్థన ఇచ్చాడు, తన ప్రయాణాన్ని ఇచ్చాడు. పునాదులు గల పట్టణాన్ని కొరకు ఎదురు చూస్తున్నాడు. అన్నిటిలోనూ ఆయన. హల్లెలూయా. ఎవరంటేలో విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురంతే. విశ్వాసం మనకు వస్తే మనము కూడా ఆ వాగ్దానములతో సమాన వారసులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించబడుతున్నాడు. కాబట్టి సేవ విషయంలో, పిలుపు విషయంలో, దర్శన విషయంలో, బిడల విషయంలో, మనకున్న ఆస్తి విషయంలో, అన్నిటి విషయంలో ఆయనకి ఇవ్వండి. దాన్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రక్తం ద్వారా, ఈ సిలువ ద్వారా వస్తుంది. ఆ బలలోనికి పాలుభాగస్తులం అవుదాం. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక.